अस्सलामुअलैकुम नमस्ते अंदरिकी वेलकम बैक टू अक्सा बेबी ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఈ రోజు నేను బీరకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో 2 చెక్క లవంగాలు వేసుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసింది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఆనియన్ కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేగాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి। సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా వేగాక ఇందులో నేను ఒక 2-3 టమాటాలు కట్ చేసినవి వేస్తున్నాను। సో టమాటాలు అనేవి మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు। నేను 3 టమాటాలు వేస్తున్నాను ఒక పెద్ద ఆనియన్ కి। సో టమాటాలు వేసేసి కొంచెం సేపు టమాటాలు కొంచెం ఉడకాలి కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసేసి సో ఉప్పు కొంచెం వేసి మూత పెట్టేసేయండి। సో మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు తర్వాత తీస్తే టమాటాలు అనేవి ఇలా మెత్తగా ఉడికిపోతాయి। సో టమాటాలు బాగా మెత్తగా ఉడికి ఇలాగ వచ్చేసింది కదా। ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఫస్ట్ నేను తొక్క తీసేసి నీట్గా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను। సో ఇందులో బీరకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, అంతే, ఇంకేం వేయనక్కర్లేదు। సో ఇవే ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇందులో। సో బాగా కలిపేసి బాగా దీనికి పట్టేంత వరకు కొంచెం సేపు కలిపి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనము మూత పెట్టేసి పక్కన పెట్టుకొని సో నేను శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో। సో నానబెట్టేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను। సో ఇప్పుడు మూత తీసి చూద్దాం। బీరకాయ బాగా ఉడికిపోయింది, దగ్గర పడింది। సో బీరకాయ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి శనగపప్పు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు। సో బీరకాయ ఉడికిన తర్వాత శనగపప్పు అనేది ఇందులోకి వేసుకోవాలి। చూసారు కదా బీరకాయ బాగా మెత్తగా ఉడికిపోయింది। సో ఇందులో ఉడికించిన శనగపప్పు ఇందులో వేసేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి। సో బాగా కలిపి శనగపప్పుకి ఈ కూర మొత్తం బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేయండి। సో కొంచెం అటు ఇటు కలిపేసి ఇందులో ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే మీకు కొంచెం వేసుకోండి। సో తర్వాత కొంచెం కొత్తిమీర మనకు ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు। నేను కొంచెం కొత్తిమీర వేసేసి సో ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను। సో ఇది కొంచెం దగ్గర పడాలి। తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే దగ్గర పడింది బాగా। సో బాగా దగ్గర పడింది। ఇది శనగపప్పుకి బీరకాయకి బాగా కూర అయితే దగ్గర పడి బాగా పట్టిందనమాట। సో ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను గ్రేవీ కోసం। కొంచెం వాటర్ ఉంటే గ్రేవీ లాగా బాగుంటుంది। మీకు రైస్లో కలుపుకొని తిన్నా కూడా లేదా చపాతీ రోటీలో కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। ఈ సీజన్లో బీరకాయ అనేది బాగా దొరుకుతుంది, మంచి హెల్తీ ఫుడ్ అనమాట। సో మనకు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది। సో బీరకాయ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। చూడండి బాగా దగ్గర పడిపోయింది కూర అనేది, బీరకాయ కూర రెడీ అయిపోయింది। ఇంకా సర్వ్ చేసుకొని చపాతీలోకి వేడి అన్నంలోకి తినడమే, అంతే అండి। బీరకాయ కూర ఎలా ఉందో నాకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।